నమస్తే. ఎవడబ్బ సొమ్మని తెలంగాణ జాతి సంపదను ఈ రకంగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములు మింగిరు, దళిత గిరిజన బీసీల భూములు మింగిరు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని నడిపించడానికి గవర్నమెంట్స్ భూమిని తెగనమ్ముతున్నారు. దళితుల భూములు లేఅవుట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నది ఒకవైపు, ఇంకొక వైపున సొంత పార్టీ కోసం, సొంత బీఆర్ఎస్ కోసం కోకాపేటలో 11 ఎకరాల భూమి కేవలం 37 ఎకరాలకే కట్టబెట్టుకున్నారు. దాదాపు ఆ భూమి విలువ మార్కెట్ రేటు ప్రకారంగా పోయిన ఏడాది వేలం వేసిన దాని ప్రకారంగా దాదాపు ఆ భూమి విలువ 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ. ఒకవేళ దాన్ని ఇంకా డెవలప్ చేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ కడితే ఆ ల్యాండ్ వాల్యూ దాదాపు 5 నుంచి 6 వేల కోట్లకు పలుకుతుంది. అంత బిజినెస్ చేయొచ్చు ఆ ల్యాండ్తో. దాదాపు 11 ఎకరాల భూమిని కోకాపేటలో సర్వే నెంబర్ 239, 240లో కేసీఆర్ కారు చౌకగా కేవలం 37 కోట్లకే కొట్టేసిండు. 12వ తేదీన ఆ పార్టీ సెక్రటరీ లెటర్ రాయడం, 18వ తేదీన సచివాలయంలో జరిగిన కొత్త సచివాలయంలో మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో దాన్ని అప్రూవ్ చేయడం చకచకా జరిగిపోయినాయి. పేదోడు డబుల్ బెడ్రూమ్ అడిగితే భూమి లేదు, దళితులకు 3 ఎకరాలు అడిగితే భూమి లేదు. కానీ వీళ్ళ పార్టీ కోసం 11 ఎకరాల భూమిని కట్టబెట్టుకున్నారు. ఒక్కసారి ఈ ప్లేస్కి, ఈ ల్యాండ్కి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. నాతో పాటు జడ్సన్ గారు కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. పోయిన సంవత్సరమే ఇదే 239, 240 సర్వే నెంబర్లలో దాదాపు కొన్ని ఎకరాల భూమిని మైహోం రామేశ్వరరావుకి, శ్రీ చైతన్య కాలేజెస్కి, ఎవరైనా రాజపుష్ప వెంకట్రామిరెడ్డికి, వీళ్ళందరికీ గ్లోబల్ టెండర్స్ పాటించకుండా వీళ్ళకే వచ్చేలాగా కొన్ని దాదాపు 10 ఎకరాల భూమిని వాళ్ళకి కట్టబెట్టారు. ఎకరం అక్కడ మ్యాక్సిమం 60 కోట్లు బలికింది. ఆ రోజున మినిమం 35 crores బలికింది. ఆ రోజునే విమర్శలు వచ్చినాయి. ఆ రోజునే విమర్శలు ఏమొచ్చినాయి? 100 కోట్లు పోవాల్సిన భూమి 60 కోట్లకే దొబ్బేసిరని. మరి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారమే గవర్నమెంట్ చెప్తున్నదే దాదాపు అక్కడ చదరపు గజము 1,10,00,000, 1,20,000 రూపాయలు ఉంది అంటున్నారు. కేసీఆర్ కొన్నది ఎంత? 7,500 రూపాయలకి. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇది అన్ని పేపర్స్లో వచ్చింది. ఏం చేస్తారట అంటే ఈయన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అట. ఈయనట రాజకీయ నాయకులు, విద్యావేత్తలకట సమావేశ మందిరాలు పెట్టాట, క్లాసులు చెప్తారట. ఏడ గవర్నమెంట్ బిల్డింగ్లే లేవు ఇక తెలంగాణలో. కోకాపేటలో 11 ఎకరాలు కావాల్సి వచ్చింది. ఒక్కసారి ఇది ఎక్కడుందని నేను చూపించడానికి చిన్న ఈ వీడియో చేసి ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్కి, లొకేషన్కి బయలుదేరదాం. ఇది ఒక్కసారి మీరు ధరణి అని కొట్టండి. ఫస్ట్ ధరణి, ఎందుకంటే ఎంత కాస్ట్లీ ఏరియా అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఫ్లైఓవర్లు వేసుకునేది అదంతా కూడా అటువైపే. దాదాపు 200 ఫీట్ల రోడ్లు వేసుకున్నారు వీళ్ళు. ధరణికి వెళ్ళి ధరణిలో క్రెడెన్షియల్ మ్యాప్స్ చూడండి. క్రెడెన్షియల్ మ్యాప్స్లో క్లిక్ టు హియర్, ఇక్కడ టైప్ చేయండి. జిల్లా రంగారెడ్డి, డివిజన్ రాజేంద్రనగర్, మండల్ గండిపేట్, విలేజ్ కోకాపేట్. కోకాపేట్ విలేజ్. ఇది మనం క్లిక్ చేస్తే చలో ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఒక్కసారి ఈ సర్వే నెంబర్లు కనుక మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. మీ క్రెడెన్షియల్ మ్యాప్లో ధరణిలోకి వెళ్తే చాలా క్లియర్గా ఈ డీటెయిల్స్ ఉంటాయి. సర్వే నెంబర్ 239 అండ్ 240. ఇక్కడ మూవీ టవర్స్ అని ఉంటుంది. మూవీ టవర్స్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ల్యాండ్ అనమాట ఇది. ఈ నియోపోలిస్ కూడా ఈ రామేశ్వరరావుకి, రాజపుష్పకి వీళ్ళ గతంలో కేటాయించిన భూమి కూడా ఈ 2 సర్వే నెంబర్లలోనే ఉన్నది. మీరు ఒక్కసారి డీటెయిల్డ్గా 239 సర్వే నెంబర్ క్లిక్ చేద్దాం. మీరు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సర్వే నెంబర్ 239 ఇది. ఈ సర్వే నెంబర్ 239లో 218 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 239/1లో 3 ఎకరాలు ఉంది. క్లియర్గా ఉంటుంది, క్లియర్ ఇన్ఫర్మేషన్. సర్వే నెంబర్ 240 చూద్దాం. 240లో 316 ఎకరాలు ఉంది. 316 ఎకరాలు ఉంది. 240/1లో 2 ఎకరాలు 8 గుంటలు ఉంది. సో ఇప్పుడు ఈ 2 సర్వే నెంబర్ల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఈ 2 సర్వే నెంబర్లలోనే కేసీఆర్ కోకాపేటలో ఈ 2 సర్వే నెంబర్లలో 11 ఎకరాల భూమి టీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించుకున్నాడు. కేవలం 5 రోజుల్లో అప్రూవల్ అయిపోయింది. కేవలం జస్ట్ 5 days.
11 ఎకరాల భూమి దాదాపు 600 కోట్లకు పైగా విలువ చేసే భూమి 37 కోట్ల రూపాయలకు దొబ్బేసిండు. సో ఈ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. డీటెయిల్డ్గా అక్కడ అసలు ఏముంది, చుట్టుపక్కల ఏముంది, ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు, ఎన్ని ఫీట్ల రోడ్లు వేసిర్రు, ఆల్రెడీ రామేశ్వరరావు టవర్లు లేపుతూనే ఉన్నాడు ఆయన వేలంపాటలో కొన్న భూమిలో. ఇవన్నీ వ్యవహారాలు అక్కడికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కోకాపేట్ చేరుకున్నాం మనం కారులో. నాతో పాటు జడ్సన్ గారు కూడా ఉన్నారు నా పక్కన, మీరు చూడొచ్చు. సో కోకాపేట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి నాకు ఇంకొక 1.5 కిలోమీటర్స్ ఉంది. 239 అండ్ 240 సర్వే నెంబర్స్. మీరు ఈ రోడ్స్ కనుక చూసుకుంటే చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏ రోడ్లు ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా ఎక్కడ పనిచేయవు. కానీ ఇప్పుడు అక్కడ ఏదైతే నియోపోలిస్లో గతంలో వేలం వేసిన వాళ్ళ కోసం, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ దోసుకున్న ఈ భూముల కోసం, సో ఇక్కడ మొత్తం కూడా తెలంగాణ వాళ్ళ ప్రజలకి సంబంధం లేకుండా భూములు కట్టబెట్టారు. చూడండి, దాదాపు 100-200 ఫీట్ల రోడ్లు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఆ బ్యాక్ సైడ్ మనం కొంచెం చూస్తే ఆ ఫ్లైఓవర్ కూడా పడతా ఉన్నది. డైరెక్ట్ ఫ్లైఓవర్ అంట. ఆ సైడ్స్ కి డైరెక్ట్ ఫ్లైఓవర్ కూడా వేస్తా ఉన్నారు. వాళ్ళ తెలంగాణలో హైదరాబాద్ లో చాలా ఫ్లైఓవర్లు వేసినామని చెప్తుంటారు కదా. ఇగో ఇట్లాంటి ప్లేసెస్ కి ఈజీ యాక్సెస్ ఉండడానికి ఫ్లైఓవర్లు. మనం ఇది చూస్తే మూవీ టవర్స్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో. సినిమా వాళ్ళ కోసం గతంలో అక్కడ నియోపోలిస్ బోర్డు కూడా మీకు ఉంది చూడండి ఒకసారి. సో అంతా కూడా 239 అండ్ 240 సర్వే నెంబర్సే. దాదాపు 240లో 300 ఎకరాలు ఉంది. 239లో 218 ఎకరాలు ఉంది. సో మనం వెళ్తా ఉన్నాం. రోడ్స్ చూడండి, ఇక్కడ పురుగు లేదు కానీ ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయి చూడండి ఒక్కసారి. మొత్తం కొండలను తొలిచేసి రోడ్లు వేస్తూ ఉన్నారు. సో నేను కూడా లొకేషన్ పెట్టుకొని లోపలికి వెళ్తా ఉన్నా. జడ్సన్ గారు, ఏం జరుగుతుంది, ఎట్లా ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నాం కదా. మాకు మెయిన్ గా గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు. ఇది హైదరాబాద్ చుట్టుకో కవచంగా లెక్క ఉండేటువంటి గుట్టలు. ఈ గుట్టలు ఇవన్నీ గుట్టలు పలగొట్టినాయి. మొత్తం గుట్టల మొత్తం సర్వనాశనం చేసి ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తుందంటే ఈ గుట్టలే బయలయ్యేటి అన్ని. ఇవన్నీ ఇంత పెద్ద ఇది చేసి ఇక్కడ పేదోళ్ళకు ఎంత పెద్ద జంక్షన్ చూడండి. ఇక ఇది చూడండి ఒకసారి, పబ్లిక్ ఆలోచన చూడండి ఒకసారి, ఎంత పెద్ద జంక్షన్ ఇది. 60 కోట్లకు అమ్మిర్రు ఆనాడు రామేశ్వరరావు ఎవరికి, మన రాజపుష్ప, వెంకట్రామిరెడ్డి, శ్రీ చైతన్య వాళ్ళందరికి. చూడండి ఇవన్నీ గుట్టలు కవచం, హైదరాబాద్ కవచం. ఇది కవచాన్ని మొత్తం బలగొట్టేశారు. రేపుగిన మల్లగిన వర్షాలగిన గట్టిగా వస్తే అన్న హైదరాబాద్ మునిగిపోడు ఖాయం. ఇట్స్ రైట్ సైడ్ చూపించి ఒకసారి ఎట్లా ఉంది చూడండి. మొత్తం గుట్టలన్నీ కథం పట్టించేసారు. మొఘల్ రాజులు, నిజాం సర్కారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరు ముట్టలే. ఆంధ్ర వాళ్ళు కూడా ముట్టలే. ఈ రోజు ఎంత ఘోరంగా చేసిండ్రో గుట్టలను. ఇప్పుడు ఇది చెట్టన్నా పెడితే మళ్ళా మొలుస్తుంది కానీ మామూలు గుట్టలా ఎంత వృక్షం చేయొచ్చు కానీ గుట్టని కూలగొట్టిన తర్వాత దాన్ని ఏముంటది. ఇది ఒక సినిమా టైప్ లో ఉన్నది. ఒక సినిమాలో చూసినట్టున్నది. మొత్తం రోడ్లు తొలిచి, మన గుట్టలు తొలిచి రోడ్లు వేసి అక్కడికే చూస్తే ఇంకా కిందికెళ్ళి ఇంకా పైకి వేసింది కానీ అసలు చాలా పెద్ద పెద్ద గుట్టలు ఇవి. ఈ రోడ్డు పైకి లేపుట్లా అది ఇదైపోయింది కానీ అక్కడ కిందికెళ్ళి మనం చూస్తే చాలా పెద్ద దాదాపు ఇక్కడ. ఇప్పుడు మనం టిఆర్ఎస్ పార్టీ ఏదైతే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని 11 ఎకరాల భూమి తీసుకున్నదో, ఇప్పుడు అక్కడికి మనం పోతున్నాం. నియోపోలిస్ వచ్చింది. సో నేను ఇక్కడికే వచ్చి లాస్ట్ టైం వీళ్ళు తీసుకున్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన. అదే చాలా పేదోళ్ళకి ఇచ్చారు. ఇదంతా కూడా నియోపోలిస్ మనకు కనిపిస్తుంది. చాలా పేదోళ్ళు. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట మాజీ కలెక్టర్, రాజ్ పుష్ప, మై హోమ్స్, చైతన్య వాళ్ళందరికీ ఇచ్చినటువంటి భూములు ఇవి. ఇదంతా 239 అండ్ 240 సర్వే నెంబరు. సో ఇందులో ఆ సర్క్యులర్లో ఉన్నది ఏంటంటే, సరే ఇక్కడే ఎక్కడో మొత్తానికి అయితే ఇందులోనే ఏదో 11 ఎకరాలు ఏనో మూలకు ఉంటుంది. మూలకు ఎక్కడ నాకు తెలిసి అయితే ఈ టవర్స్ ఈ మూవీ టవర్స్ మూవీ టవర్స్ బ్యాక్ సైడ్ అంటున్నారు. బ్యాక్ సైడ్ ఇదే నియోపోలిస్ అనుబాతులో ఉన్నది. అందుబాటులో ఇన్వెస్టర్స్ ఇక్కడ నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి ఇది కట్టిస్తున్నట్టుందన్న. అంతే, వాళ్ళందరికి భూములు ఇచ్చింది కదా, ఇవందరు కలిసి ఇక్కడ కట్టిస్తున్నట్టున్నది.
ఇప్పుడు ఇంకొకటి హైదరాబాద్ అంత పెద్ద ఆఫీస్ ఉన్నాక మళ్ళీ ఇదెందుకన్నా తెలంగాణ భవన్ హైదరాబాద్ లా తెలంగాణ భవన్ అంత పెద్ద ఆఫీసు వాళ్ళు రాజకీయ నాయకులకి ఏదో అవగాహన కల్పించే సెంటర్ ఏదో అని చెప్తున్నాడు కదా. అదే గాంధీ భవన్ తో పోల్చుకుంటున్నారు. యాక్చువల్ గా గాంధీ భవన్ ట్రస్ట్ లో కిరాయి కుంటున్నాం మేము అలా. ఆ సొంత బిల్డింగ్ కాదు, దానికోసం ఉన్నాము. ఆ బోయినపల్లి కూడా అప్పట్లో ఇంత కాస్ట్లీ ఏరియా ఏం కాదు అది. తిరుమలగిరి అవును అప్పట్లో అది వెనుకబడి అది అక్కడ ఉన్నది. నువ్వు మీరు కట్టేది ఎక్కడ? మీరు మొత్తము ఏది వ్యాపారవేత్తలు, నీ బినామీలు, నీకు సంబంధించిన నీ పెట్టుబడిదారి వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, ఎక్కడ లేని దొంగలంతా ఉన్న దగ్గర నువ్వు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడాల్సింది తెలంగాణ సంపద. ఇప్పుడు 37 కోట్ల కేసీఆర్ తీసుకున్నా అని నిన్న క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఇప్పుడు ఇదే చూస్తున్న ఈ నియోపోలిస్లో మినిమం ఎకరం 35, కొంచెం ముందుకు లారీలు వస్తున్నాయి. గుద్ది చంపిన దిక్కు లేదు మనం. ఇదే మోక 37 కోట్లకి తీసుకుంటున్నామని అన్నారు. అంటే ఎకరం ఎంత పడ్డది? 3 కోట్లు పడ్డది. ఇదే నియోపోలిస్ లో ఎకరం మాక్సిమం 60 కోట్లకు అమ్మిరు. అది కూడా తక్కువ అని ఆనాడు అపోజిషన్ లీడర్లు గొడవ చేసిరు. గుర్తుండే ఉంటది మీకు. ఇది ఇంటర్నేషనల్ గ్లోబల్ టెండర్స్ కాదు, ఇవి వీళ్ళకే కట్టబెట్టుకున్నారు. సో 100 ఎకరాలు పెట్టుకున్నా ఇంకా చాలా డబ్బులు 1000 కోట్లకు పైన నష్టం జరిగిందని. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల నష్టం జరిగినట్టు? ఇప్పుడు వేసుకున్నా గానీ ఇప్పుడు 60 సరే అదే ఇదే 60 కోట్లకు ఎకరం వేసుకున్నా అది 600 కోట్లు, 660 కోట్లు, 660 కోట్ల రూపాయలు ఇప్పుడు దానికి ఇది చేసినట్టు. ఇంకా ఘోరం ఏంటంటే అన్న, ఇక్కడ ఇదేం కాదు. ఇప్పుడు ఈ గుట్టలు చూస్తే దీన్ని మొత్తం విధ్వంసం చేసి పడేసింది దుర్మార్గుడు. ఇది మరో అబ్దుల్లా మీర్పేట కనబడుతుంది. అక్కడ కూడా మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఈ మొత్తం కొట్టేసి ఇంత పెద్ద ఏది గుట్టలను మళ్ళా మనం మొలిపించే దమ్ము సామర్థ్యం కల్వకుంట్రోళ్ళకు ఉందా అన్న? కేసీఆర్ దొంగ అని చెప్పడానికి ఇంతకంటే ఏముందా అన్న? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను నియోపోలిస్ కట్టిస్తా, ఇక్కడ పెద్ద బీఆర్ఎస్ ఆఫీస్ కడతా, లేకుంటే ఇది వెంకటరామరెడ్డికి ఇస్తా, ఇది మై హోమ్ జోన్ కి ఇస్తా అని చెప్పి ఓట్లు అడగలేదు. ఓట్లు ఎట్లా అడిగిండ్రు? గరీబోనికి డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇలా గరీబోని వాటా ఎక్కడ ఉందో చూపి ఎక్కడన్నా. గరీబోని వాటా ఎక్కడ ఉంది, ఎక్కడన్నా కనబడుతుందా? సరే, గుట్టలు అనేది ఒడ్డరు సోదరుల ఇది. ఇలా ఒక్క ఒడ్డరు సోదరు అన్న ఈ గుట్ట వలగొట్టిందా ఎక్కడన్నా అన్న? ఒక్కరికన్నా ఇలా కాంట్రాక్ట్ ఇచ్చిందా ఏమన్నా? ఒడ్డరు సోదరులు ఎక్కడన్నా ఇక్కడ పని చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇక ఎక్కడన్నా పోతే దళితుల 3 ఎకరాల పొలం ఉన్న ఎస్ఐన్ భూములు మొత్తం గుంజుకుంటారు ఇక్కడ ఉన్నానా. ప్రతి జిల్లాలన్నా ఇప్పుడు హైదరాబాద్ లా కేశవరావు గారి ఇంటి ముందు బీఆర్ఎస్ ఆఫీస్ కడుతున్నారు పట్టణంది. ప్రతి జిల్లాల ఎస్ఐన్ భూములు గుంజుకొని బీఆర్ఎస్ ఆఫీసులు కట్టిండ్రు. జనగామల ఎస్ఐన్ భూములు గుంజుకొని జనగామల బీఆర్ఎస్ ఆఫీస్ కట్టిండ్రు. ఈ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎస్ఐన్ భూములు గుంజుకొని కట్టుకుంటారు. ఇప్పుడు లాస్ట్ సమాధులు కూలగొడుతున్నాను సిద్దిపేటలో. సమాధులు కూలగొట్టి లేఅవుట్ చేసిండు. అక్కడ లేఅవుట్ చేసి కలెక్టర్ ఆఫీస్ ఏదో వెనక కడుతున్నారట. ఇవాళ లాస్ట్ సమాధులు కూడా గుంజుకునే కాలికి నువ్వు దిగరాన్నావు. ఈ పెద్ద పెద్దోళ్ళకేమో ఇవన్నీ నీ బినామీలను ఇక్కడ పెట్టుకొని ఆ బినామీల పేర్ల పైన ఈ రోజు ఇక్కడ నువ్వు బీఆర్ ఆఫీస్ కార్యం పెట్టడానికి కూడా ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. మీరిద్దరిని నీ కళ్ళ ముందే, ఎందుకంటే నేను ఎక్కడో వెళ్ళిపోతే ఇవాళ ఈ నియోపోలిస్ ఉన్నట్టు ఇదివరకు మనము రాజ్ పుష్పాకి ఇచ్చినాము, మై హోమ్స్ కి ఇచ్చినాము అని అనుకోరు. కానీ వాళ్ళందరూ కూడా కేసీఆర్ బినామీలనకి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నా కళ్ళ ముందే ఉండాలి నా బినామీలు, నన్ను దాటి ఎక్కడ కూడా పారిపోద్దనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్టిండు. ఆయన ఆఫీస్ ఏమో కమర్షియల్ చేసిన టీ న్యూస్ ఆఫీస్ అలా నడుపుకుంటా ఉన్నాడు. ఉన్న దాంట్లో టీ న్యూస్ నడుపుతుండు. అదేమన్నా నీ పార్టీ కార్యాలయం లేకుండా, వ్యాపార కార్యాలయం లేకుండా, అలానే కదా ఎవడో వచ్చి మన పైసలు ఇచ్చిపోయింది 15 కోట్ల రూపాయలు కవిత లిక్కర్ స్కామ్. అది నువ్వు బీఆర్ఎస్ నాలెడ్జ్ అంటే ఇంకేం నాలెడ్జ్ చూపెడతావు? నీ బీఆర్ఎస్ పార్టీలనేమో నువ్వు కమిషన్లు తీసుకుంటున్నావు 15 కోట్లు. నేను కార్లో వచ్చి ఇచ్చిపోయినా అని చెప్పిండు. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన నేను అదే నియోపోలిస్ బోర్డు ముందు వీడియో చేసిన. అసలు ఇంకా వర్కే స్టార్ట్ కాకుండా ఉండే, అంటే అప్పుడే జరిగింది. కానీ విత్ ఇన్ 1 year లో మొత్తం రోడ్లు వేసి పడేసిరు. టోటల్ గా రాత్రి పగలు డే అండ్ నైట్ అలా గుర్తున్నా లారీలు వస్తుంది. డే అండ్ నైట్ ఎందుకంటే మన పైసలు మొత్తం ఈ రోజు మనం అనుకుంటాం కదా 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఏం చేసిండు, మన కీడ కనబడతలేవు, డబుల్ బెడ్రూమ్ కనబడతలేవు, 3 ఎకరాలు కనబడతలేవు, పేదలకు ఇల్లు కనబడతలేవు మనం అనుకుంటాం కదా.
ఆ అప్పు చేసిన పైసలు అన్ని పట్టుకొచ్చి ఈడ పెడుతుండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంత యాక్టివ్ గా డబుల్ బెడ్రూమ్స్ లో పనిచేస్తే అవి పేదోళ్ళ అవి సిమెంట్ ఇటుకలు నాణ్యత లేనింది. ఏది స్ట్రైక్ చేస్తే ఇట్లా కొడితే కూలిపోయే గోడలు, కొడితే ఏలుతో కొడితే కూలిపోయే గోడలు డబుల్ బెడ్రూమ్ ఉంటాయి. ఇక్కడేమో మొత్తం గుట్టలు పగలగొట్టి గుట్టలను యంత్రాలతోని గుట్టలను మొత్తం ఎక్కడికెక్కడ చీల తీసి ఇక్కడ మొత్తం రాత్రి డే అండ్ నైట్ చూడండి ఎన్ని లారీలు పనిచేస్తున్నాయో. కిదనప్ప ఉత్తరప్రదేశ్ బిహార్ है अगो बिहार के लिए उत्तर प्रदेश करे लोकल वाले कोई काम नहीं कर रहे क्या इधर तेलंगाना वाले ఇగో ముఖ్యమంత్రి ఇది తెలంగాణ గౌరవం అంటే ఏందనంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు పని చేయరు. ఇక్కడ యూపీకి వెళ్ళి బీహార్కి వెళ్ళి వచ్చి పని చేస్తారు, వాళ్ళకే ఇస్తారు, వాళ్ళకే చేస్తారు. ఈ రోజు ఇక్కడ వాళ్ళందరూ కర్లే పాప ఆరాంసే కర్లో ఆప్కాయ తెలంగాణ ఆప్కే లియే మన సీఎం సాబ్. అయితే వాళ్ళ కొద్దిగా లారీ డ్రైవర్లు కూడా మొత్తం వాళ్ళే ఉంటాయి. ఇక్కడ ఏవి మనం ఉండేవి. సరే ఇప్పుడు ఆయన పోలీసు టెండర్ ఇచ్చిర్రు ఏదో వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు ఈయనకు 11 ఎకరాలు దేనికోసం చెప్పింది నాలెడ్జ్ కోసం. దొంగల నాలెడ్జ్ దొంగల నాలెడ్జ్ అంటే చెప్తా. ఇప్పుడు ఈ రోజు 111 జీవో పెట్టడానికి మళ్ళీ అటు తిరుగుదామా, కార్లో కూర్చొని వెళ్దాం. ఇప్పుడు అది 111 జీవో పెట్టడానికి నిపుణుల కమిటీ వేసిండ్రు. 2 ఎక్స్పర్ట్ కమిటీలు, ఢిల్లీ వాడేమో సుప్రీంకోర్టు ఏమో 3 ఎక్స్పర్ట్ కమిటీలు వేసిండ్రు. జీవో ఎత్తడానికి ఏ ఎక్స్పర్ట్ కమిటీ వేసిండ్రు? అదే కల్వకుంట్ల ఎక్స్పర్ట్ కమిటీ. ఒక్కసారి మనం తిరిగే ప్రయత్నం చేద్దాము, చూద్దాం ఏం జరుగుతున్నది ఏంటి అన్నది. కేసీఆర్ ఎంత కాస్ట్లీ ల్యాండ్ అంటే ఇది దాదాపు ఒక 600 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి 37 కోట్లకు దొబ్బేసిండు. ఎందుకు 600 కోట్లు అంటున్నామంటే మనం ఎదురుగా చూస్తున్న ఈ నియోపోలిస్ ఏదైతే ఉందో ఈ నియోపోలిస్లో ఎకరం 60 కోట్లు పలికింది. వెరీ క్లియర్గా గవర్నమెంట్ మార్కెట్ వాల్యూనే చదరపు గజము పర్ స్క్వేర్ యార్డ్ 1,10,000 అని గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి. గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి. 7,500లకు దొబ్బేసిండు. మళ్ళొక్కసారి గుట్టల గురించి చూడనా, ఎన్ని గుట్టలు అక్కడికి వెళ్ళి ఎంత విధ్వంసం చూడండి. ఇప్పటికి మనం 6 కిలోమీటర్లకి వెళ్ళి వస్తున్న గుట్టలు రంధ్రాలు చేసినాయి. 6 కిలోమీటర్లు ఇగో ఇక్కడికి వెళ్ళి ఎన్ని గుట్టలు రైట్ సైడ్ తీస్తున్నావు కదా, టోటల్ విధ్వంసమే. మొత్తం పర్యావరణాన్ని మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఈ రోజు ఇప్పుడు అక్కడ స్టడీ సర్కిల్ పెడుతున్నారు కదా అన్న, ఇవన్నీ ఎక్స్పర్ట్ 111 జీవో పెట్టని ఎక్స్పర్ట్ కమిటీ, దీనికి ఎక్స్పర్ట్ కమిటీ అని పెడుతుండ్రు కదా. ఇంట్లో కూడా ఎక్స్పర్ట్స్ తయారు చేస్తున్నట్టు. ఇక ఇది మొత్తం ఇక చూడన్న మొత్తం ఖాళీ చేసారు. యువరాజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పేరు మీద 1,200 మంది విద్యార్థులు ఇది కోరుకున్నారు. ఇక ఇక్కడ మొత్తం గుట్టలు వాళ్ళ కొట్టాలి, రాళ్ళు పట్టుకోవాలి, పెద్ద పెద్ద బంగ్లాలు. దీనికోసమే తెలంగాణ కట్టినట్టు. సెల్లార్లు అనుకుంటే ఇవన్నీ సెల్లార్లు పైన ఫ్లోర్లు లేపుతున్నారు. ఇది రామేశ్వరరావు బ్యాచ్ ఇది. అంతే ఏం వాళ్ళు ఉంటే వాళ్ళ బినామీలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టేది కూడా అలా దొరాన్లో కూర్చుంటారు. ఇది మొత్తం పర్యవేక్షిస్తారు. ఇలా మొత్తం అన్నిటి షేర్ హోల్డర్ లేకుంటే బినామీ రెండే నడుస్తుంది. నాకు తెలిసి దీనికి కల్వకుంట్ల కాలనీయా లేకపోతే ఏమైనా పెట్టాలేమో ఇది. అంటే కల్వకుంట్ల టౌన్షిప్ అన్న, కల్వకుంట్ల టౌన్షిప్ ఒక పక్కన అలా చెరువు ఉంది. ఇప్పుడు అన్న దీని ఇక్కడికి వెళ్ళి వచ్చే దుమ్ము ధూళి ఏదైతుందో మొత్తం అక్కడ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ నీళ్లు తీసుకపోయి అది చూపెడితే రేపు అక్కడికి వెళ్ళి తెగితే ఈ సందులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోయేటి నీళ్లు. ఇప్పుడు అవి మొత్తం అట్టే పోవాలి ఇక ఎట్టి టౌన్లకు. సో ఇప్పుడు వీళ్ళు వేలంలో కొన్న భూమి ఏదైతే ఉందో బిల్డింగ్స్ లేచిపోయి కట్టేసుకుంటున్నారు. అంతే చూడండి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము రద్దు చేస్తాం ఇది అన్నారు. ఇంకేం రద్దు చేస్తారు? ఏం మాట్లాడేటోడు ఎవడు ఉండాలా? రద్దు ముచ్చాల తర్వాత మాట్లాడేటోళ్ళు కూడా ఉండాలి. సో ఇదంతా కూడా మనకి ఈ ల్యాండ్ అంతా కూడా ఆనాడు కొన్నది. ఇదే భూమిలో కేసీఆర్ 11 ఎకరాలు తీసుకున్నాడు. ఎంత కాస్ట్లీ భూమి ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి అన్న ఇప్పుడు మనం 1 ఎకరం భూమి తీసుకుంటే వెంచర్లు బేసిక్గా మనం జనరల్గా రియల్ ఎస్టేట్ వీళ్ళ చూస్తే ఎకరం భూమిలో వాళ్ళు ప్లాట్స్గా డివైడ్ చేసి దాంట్లో అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టి వేల కోట్ల బిజినెస్ చేస్తారు కదా. అవును. ఇప్పుడు మనకు 60 కోట్ల లెక్క ఒకటి కనిపిస్తుంది. ఆ ఎకరం భూమికి 60 కోట్లు అనుకుందాం. దాని ద్వారా వీళ్ళు చేసుకునే మార్కెట్ చాలా పెద్ద మొత్తంలో ఉంటది కదా. చాలా పెద్దగా ఉంటది. అది చూపించి ఈ రోజు అన్న మనం 60 కోట్లకి ఎకరం అంటున్నాము, అది 100 కోట్లు అయిపోయింది. ఇప్పుడు 100 కోట్ల అది యాక్చువల్ గా అక్కడ ఇప్పుడు గజము 1,20,000 వరకు తోండ్రు. మీకు ఫ్లాట్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే 7,500కి వెళ్ళి 1,000 రూపాయలు 10,000 వరకు ఎస్ఎఫ్టీ అమ్ముతుండ్రు ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలో అవతల సైడ్.
అంటే ఇక అట్లా తీసుకుంటా చూసుకుంటా అసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో పర్మిషన్ ఎట్లా ఇస్తుందో అర్థమవుతలేదు అన్న. ఇక్కడ గుట్టలు ఉన్నదానికి ఈ గుట్ట పలగొట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? అవును, ఇవన్నీ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు వీటన్నిటికీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా? ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇంత పెద్ద గుట్టలు వలగొడతా ఉంటే? ఎక్కడ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత రాక్షస ప్రవర్తన ఏ రాష్ట్రంలో జరుగుతలేవన్న. దీని పక్కనే ఒక కాంగ్రెస్ గతంలో ఇచ్చిన భూములు పాపం ఇండ్లుండే 50 గజాలు 60 గజాలు. ఈమె సబితా ఇందారెడ్డి హయాంలో ఇచ్చిన సబితా నగర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గులు ఏం చేసారు, వాళ్ళని ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ కి సంబంధించిన రోడ్లు ఆ కాలనీ గుండా పోవాలి. కానీ వాళ్ళు కొంత తిరగబడేసరికి అది అట్లా ఆగింది. ఆ రోజు మనం కూడా అక్కడికి వెళ్ళినాం. అంటే ఏది కనబడ తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నది అనిపిస్తుంది ఈ ఏరియాలకు వస్తే. అసలు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమముల వాళ్ళు కోరుకున్న కోరికలు అవేవి కూడా ఇలా లేనే లేవు. ఇలా విచిత్రం ఏందనంటే ఉన్న తెలంగాణ మన సర్వనాశనం ఏ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటోడు ఒక ముఘల్ రాజుల కంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ఆంధ్ర పాలకులు దోపిడీ అని అంటారు కదా. ఆ దోపిడీ కాదు, అది దోపిడీ. దీన్ని దోపిడీ అంటారు. ఇప్పుడు బాజాప్తా ఇది కనబడేది ఇప్పుడు మన డైరెక్ట్ నిర్పోలీసులకే పోతుందా ఇది? డైరెక్ట్ దొంగల గుహలలో పోతున్నాం మనము. దొంగల గుహలలో పోతున్నాము. ఇగో ఇది మొత్తం చూడ గుట్టలు అయితే పక్కన రేకులు వేసి తోవేస్తున్నారు. గుట్టలను బాయలం చేసినట్టే ఇదే. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు టవర్స్ బ్యాక్ సైడ్ ఇప్పుడు కేసీఆర్ అంతే ఇదే అన్న 11 ఎకరాలు తీసుకున్నారు. ఇదే ఇక ఎక్కర్లేదు ఇదే. ఇప్పుడు నియోపోలిస్ కు దాన్ని వెనక అన్నారు కదా, నాకు తెలిసి గదే స్పాట్. ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేస్తున్నాయి ఇక అన్ని. ఇక్కడ చేసేదే వాళ్ళు హై లెవెల్. దీన్ని వైట్ కాలర్ రోక్స్ అంటారు. ఇదంతా వైట్ కాలర్ రోక్స్, మొత్తం తెల్ల దొంగలు. ఇక్కడ ఒక్క తెలంగాణలో ఉన్నారు పనిచేయడానికి, మన కనవాడరు. అంతా యూపీ, బీహార్, జార్ఖండ్. టెండర్లు కూడా ఎట్లా వస్తాయో అర్థం కాదు. గ్లోబల్ టెండర్ అంటాడు, ఎవరిని రానియరు అన్న, బెదిరిస్తారు. రింగ్ రోడ్ ఇయ్యలేదా ఇప్పుడు IRBON కి? రింగ్ రోడ్ IRBON కి ఇయ్యలేదా? పెట్టేసి 11 మంది టెండర్లు వస్తే ఎగరగొట్టి 4 కూడా వాళ్ళే ఉంటాయి, 4 ఇళ్ళలో ఒకటి ఉంటది. అంతా కూర్చొని గ్లోబల్ టెండర్ ఏముండదన్నా. గ్లోబల్ తిరుగుతాడు మార్కెటింగ్ బ్రోకర్ లెక్క కల్వకుంట్ల తారక రామారావు. అమెరికా పోయిండు మార్కెటింగ్ బ్రోకర్ లెక్కనే. మాది తెలంగాణ అనబడను, తెలంగాణ చుట్టుపక్కల మేము బ్రిడ్జిలు వేసి పెట్టినాము, మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి, నువ్వు కంపెనీ పెద్ద కంపెనీ పెడుతున్నా అని చెప్పు, అందులో 10,000 మంది నౌకరిస్తున్నా అని చెప్పు, నీకు 10 ఎకరాలు ఇచ్చే బదులు మేము ప్లాట్ నెంబర్ 8 ఇది కూడా వేలం వేసింది. ఇదంతా అన్న గిదే అన్న, ఇక గిదే ఇదే అంట. ఇదే సర్క్యులర్ ఉండే కదన్నా ఉన్నది. ఈ టేబుల్ వెనక సైడ్ 10 ఎకరాలు ఇస్తామని చెప్తారు. 10 ఎకరాలు కాదు, సర్క్యులర్ లో 10 ఎకరాలు కాదు, నువ్వు 100 ఎకరాలు అని చెప్పు. 10 ఎకరాలు నువ్వు ఉంచుకో, తర్వాత 90 ఎకరాలు నాకు. ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది అంతే ఇదే. సూట్ బూట్ వేసుకొని పెద్ద ఈయన పోగానే వైట్ హౌస్ లో వెల్కమ్ చెప్పినట్టు ఫోటోలు పెడతా అంటాడు. ఈయన 10,000 ఉద్యోగాలు అంటాడు, 20,000 ఉద్యోగాలు అంటాడు. ఉంటాడు. 10 రాష్ట్రాలు పోటీ పడ్డాయి అంటాడు. ఆ పక్కన ఉన్న శ్రీనివాస్ గౌడ్ అంటాడు 10 ఏం నాలెడ్జ్ అన్న వీళ్ళు నేర్పేది? ఇప్పుడు దొంగతనం ఎట్లా చేయాలి, మంది భూమి ఎట్లా ఎత్తుకపోవాలి? ఒక్క నిమిషం. 11 acres సర్వే నెంబర్ 239 and 240 ఆఫ్ కోకాపేట్, గండిపేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఫేవర్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అట. ఈయన జనాన్ని చంపుకుంటా. సో ఇది అన్న ఇది 10 ఎకరాలు అన్న. ఇగో ఇదే బిట్ 10 ఎకరాల బోర్డు ఉంది. ఇది 11 ఎకరాలు కదా అన్న. ఇదో 10 ఎకరాల బిట్టాకు అదే దాని సైడ్ లో ఉంది. ఇది ఒక టవర్స్ వెనక నియోపోలిస్ పక్కన ఉన్నది ఇదే. ఇక నియోపోలిస్ అంటే ఇది పాతదన్న. ఇది వేలం వేసిన అన్నమాట. నాకు తెలిసా నియోపోలిస్ ఆ సరౌండింగ్స్ లో మూవీ టవర్స్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇదంతా. ఇందులోనే ఎన్నో 11 ఎకరాలు ఉంది.
ఏమన్నా ఇదే సర్కిల్ ఉందన్న అన్న అది కూడా ఏదన్నా చూసినావు అన్న అక్కడికెళ్ళి అట్లకెళ్ళి కనబడుతుంది. మనం పోయింది ఇక్కడ నియోపోలిస్, అది ఉంది దాని పక్కన, ఇగో దీని పక్కనకెళ్ళి ఆ నియోపోలిస్ ఉందన్న, అంటే ఇగో ఇక్కడికి వెళ్ళి వస్తుంది లెఫ్ట్కు. ఇట్లకెళ్ళి రోడ్డు ఉందో లేదా మరి. అయితే ఈ నాలెడ్జ్ పార్క్ లో నాకు తెలిసి మంది భూములు ఎట్లా కొనాలి, పక్క రాష్ట్రం పోయి లిక్కర్ ఎట్లా అమ్మాలి, ఆ కోచింగ్ కవితనేమో లిక్కర్ కోచింగ్ ఇస్తాను ఇలా, పక్క రాష్ట్రాలు ఎట్లా అమ్మాలి, గుట్కా తెచ్చి ఎట్లా అమ్మాలేమో ఈడిస్తాడు తారక రామారావు. కోచింగ్లు అవే అయితే. ఇంకేమైతే వీళ్ళకి వచ్చిన విద్య ఏందన్న, వీళ్ళు అయ్యానేమో బయటికి దొంగ పాస్పోర్ట్ తయారు చేసి బయటికి ఎట్లా పంపాలి, బొంబాయిలనే దింపి ఇదే దుబాయ్ అని చెప్పి ఎట్లా చెప్పాలి అని అయ్యా నేర్పుతాడు. ఈయననేమో సూట్ బూట్ వేసుకొని బయటికి పోయి. ఇది మూవీ టవర్స్ ఎంట్రన్స్ అనమాట. ఇది మూవీ టవర్స్ ఎంట్రన్స్. ఐ థింక్ ఇక్కడే ఇదంతా కూడా 239 240 సర్వే నెంబర్. ఇక అన్ని నిర్మాణాలు ఇక్కడికి లాస్ట్. ఇగో నాకు ఇదే ఉంటది అన్న, ఇది మూవీ టవర్స్ కదా అన్న, అది నియోపోలిస్, ఇది బిల్డింగ్. ఆ సెంటర్ లో ఉన్న బిట్టే ఉంటది మధ్యలో. ఈ మూడింటికి మధ్యలో ఉంటది. ఇక మూడింటికి వ్యాపార కేంద్రాలుగా పెట్టుకుండు. మళ్ళీ ఇప్పుడు రిచెస్ట్ పొలిటికల్ పార్టీ కాదన్నా. ఇప్పుడు బేసిక్ గా హ్యూమన్ రిసోర్స్ అంటే పబ్లిక్ ఎక్కడైతే యాక్సెసిబిలిటీ ఉంటదో, అవును, లేదంటే అక్కడ పెట్టాలి కదా. అంతే, అక్కడ అడ్డగుట్ట. అవునా, అక్కడ అడ్డగుట్ట, ఆడ స్లమ్లు ఉన్నాయి కదా అంట. అలా ఇలా దృష్టి ఏంటంటే వాళ్ళంతా డర్టీ ఫెలోస్ అన్నట్టు. అడ్డగుట్ట, మెట్టిగూడ, నల్లకుంట, ఏది బస్సు. ఇంకొక పాయింట్ ఏంటంటే బిల్డింగ్ లేవా ఇప్పుడు ఆయన పార్టీ హ్యూమన్ రిసోర్స్ చేయాలంటే. అంటే అన్న దొంగతనం కోచింగ్ కదా ఇచ్చేది. ఇప్పుడు మంచి పనుల కోచింగ్ ఇస్తేనేమో నువ్వు అన్నట్టు టౌన్ లో పెడతారు, అందరు కనబడేటట్టు మంచి పనులు ఇట్టించుకుంటా. ఇంకో అట్టి పనులతో పంపిణీ చేస్తున్న కల్వకుంట్లోళ్ళు, అన్నదానం చేస్తున్న కల్వకుంట్లోళ్ళు, బోరు కొడుతున్న కల్వకుంట్లోళ్ళు, బోర్ నీళ్లు దాయిపిస్తున్న కల్వకుంట్ల కవిత అని పెడతారు. ఇట్లా దాయిపించే బోర్ నీళ్లు కాదు కదా, కల్వకుంట్ల లిక్కరు, కల్వకుంట్ల గుట్కా, కల్వకుంట్ల వైన్స్, కల్వకుంట్ల బూడోపిడి. మరి ఎట్లా దీన్ని, సరే మనం షో ఎండ్ చేసే ముందు ఎట్లా దీన్ని ఆపే అవకాశాలు? ప్రజలందరూ రోడ్ల మీదకి రావాలన్నా. ఇక్కడ వాళ్ళు అరే ఇంట్లో నా వాటా ఏదని అడగాలి, ఇక్కడ నా డబల్ బెడ్రూమ్ ఏదని అడగాలి, నా 3 ఎకరాల పొలం ఏదని అడగాలి, నా కొడుకు TSPSB క్వశ్చన్ పేపర్ ఏదని అడగాలి, నా 10th క్లాస్ కొడుకు చదివిన మన బతికేమైపోయిందని అడగాలి. ఈ రోజు మీరు మొత్తం సర్వం అమ్ముకున్నారు. నాకు మంచి గాలి వస్తలేదు హైదరాబాద్ కు, నీళ్ళని కొట్టుకొస్తున్నాయి, ఇక్కడ నీళ్ళ నాపే గుట్టలు ఏమైనా అని అడగాలి. ఈడ గుట్టలు మా హైదరాబాద్ కవచంగా లేకున్నాయి, ఆ కవచం ఎందుకు బలగొట్టినా అని అడగాలి. ఇక్కడ నాన్న నీకు మన ఈ రింగ్ రోడ్డు చూసినాం కదా, అవతల ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు చూస్తే అక్కడ అలా ఇదే కవచం లెక్క అబ్దుల్లా మీర్పేట గుట్టలు ఉంటే మొత్తం బలగొట్టి బయలం చేసి పడేసింది. సేమ్ అవే గుట్టలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది నియోపోలిస్. ఇవంతా తెలంగాణ ప్రజలు అప్రమత్తమై తెలంగాణ మేధావులు అనేటోళ్ళు ఇక నోరు తెరవరు అయిపోయింది. నోరు తెరవరానిగో నోట్ల కంకర రాళ్ళు లీడర్లు కూడా 111 జీవో గురించి మాట్లాడారు అన్న. ఇంట్లో వాళ్ళ వాటా లేకుండా ఎందుకు మాట్లాడారా అన్న? నడుస్తూనే ఉంటారు. కానీ 111 జీవో గురించి మాట్లాడారు, నడుస్తూనే ఉంటారు. కూలిపోయిన గుట్టల గురించి మాట్లాడారు, నడుస్తూనే ఉంటారు. ఆగమైన బతుకుల గురించి మాట్లాడారు, నడుస్తూనే ఉంటారు. కుక్కలు గడిచి బిడ్డలు చచ్చిపోతే మాట్లాడారు, నడుస్తూనే ఉంటారు. TSPSC క్వశ్చన్ పేపర్ గురించి మళ్ళీ నోరెత్తారు, నడుస్తూనే ఉంటారు. రింగ్ రోడ్డు బాజాప్త లాభంలో నడిచే రింగ్ రోడ్డు మన ఇప్పటిదాకా IRB కంపెనీకి వస్తే మాట్లాడారు అలా. ఈ గుట్టలు బలిగిపోతా ఉంటాయి. నిజమైన పరిహారవేత్తలు అన్న ప్రపంచ దేశాలలో ఏ దేశం కూడా ఇది ఒప్పుకోదు. ప్రపంచ దేశాలలో ఇంత పెద్ద గుట్టలు, హైదరాబాద్ కు ఎంత అపురూపంగా ఉన్నటువంటి గుట్టలు, ఏ ఆంధ్ర పాలకుడు పలగొట్టిన గుట్టలు, ఏ నిజాం సర్కార్ పలగొట్టిన గుట్టలు, ఈ రోజు వీళ్ళు పలగొడతా ఉంటే, ఇన్ని ఫిర్యాదులు వస్తా ఉంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా కూలగొడతా ఉంటే, తెలివిగా సర్క్యులర్ లో ఏం పెట్టిరంటే, ఇప్పుడు ఆయన TRS సెక్రటరీ అట, మరి ఎవరు ఆయన కానీ
కాంగ్రెస్ కి కూడా తిరుమలగిరి బోయినపల్లిలో ఇచ్చిన తిరుమలగిరి బోయినపల్లి పక్కన బస్తీలు ఉంటాయి నాలెడ్జ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ అది. నువ్వేడే పెట్టినావు, దొంగల దగ్గర పెట్టినావు, వైట్ కాలర్ రోక్స్ దగ్గర పెట్టినావు, నువ్వేడే పెట్టినావు. మొత్తం చుట్టూ దొంగలం పెట్టుకున్నావు. మయ్యంస్ అనేటోడు ఒక దొంగ ఒక దిక్కుంటాడు, జనార్దన్ రెడ్డి గారు అనేటోడు ఒక దొంగ ఉంటాడు. వాడు ఏది కరిపిండ కాళ్ళు మొక్కినోడు ఉండదు చూసినా కేసీఆర్ గారు. నాకు తెలిసి గడాల సినిమా కూడా ఇక్కడ ఇస్తే ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఆళ్ళం పెట్టుకుంటావు. మొత్తం దొంగలంటే చుట్టు పెట్టుకొని ఇక్కడ నాలెడ్జ్ పార్క్ అంటే ఎవరు నమ్మాలి? ఇక్కడ ఇది నాలెడ్జ్ పార్క్ లెక్క ఉందా ఏమన్నా? మొత్తం దోసుక ఇప్పుడే మనం మాట్లాడించినాం. ఎక్కడికి వెళ్ళి వచ్చినవరా పిల్లగా అంటే బీహార్ జార్ఖండ్ అని చెప్పబట్టే వాళ్ళు. ఏడున్నాయి చెప్పాల మన బాట ఏడున్నాయి, మన పనులు ఏడున్నాయి, మన ఉద్యోగాలు ఎక్కున్నాయి. మనకు అసలు మన ఈ తెలంగాణ దీనికోసం మన ఉద్యోగాలు చేసింది. మన వాళ్ళకి ఆగమైతారు బతుకులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాలెడ్జ్ పార్క్, గాంధీ నాలెడ్జ్ పార్క్ పెట్టిండు అంటే బోయినపల్లిలో పెట్టిండ్రు, తిరుమలగిరిలో పెట్టిండ్రు, చుట్టూ ప్రజలు ఉండేటట్టుగా చూసుకున్నావు. నువ్వేడ పెట్టుకున్నావు ఒక మాఫియా గాని లెక్క పెట్టుకున్నావు, ఒక ఐలాండ్ విలన్లు పెట్టుకుంటూ చూసినావా, దొంగలు పెట్టుకుంటూ చూసినావా? ఇక చుట్టూ గన్మెన్లను పెట్టుకుంటారు కావచ్చు, పెద్దగా పెట్టి గన్మెన్లను పెట్టుకొని కావాలి కాస్తట్టుగా పెట్టుకున్నావు. ఈ రోజు ఆ బీఆర్ఎస్ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కాదు, నాలెడ్జ్ పార్క్ కాదు. ఇక్కడ వాళ్ళ బినామీలు మొత్తం ఉన్నారు. ఆ బినామీలకు సెంట్రల్ ఆఫీస్ అన్నది అంతే, అదే కనబడుతుంది. ఏం లేదు, రోడ్లు గిడ్లు ఇదంతా చూస్తే నాకు తెలిసి హెలిప్యాడ్ కూడా పెట్టుకుంటారు నెక్స్ట్. అక్కడికి వెళ్ళి ఎగిరేచ్చి రానికి పెట్టుకొని. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, ఇంత దూరం వచ్చినందుకు మాతో పాటు. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి, ఎంత ఒక రకమైన పర్యావరణ విధ్వంసం, ఒక రకంగా ప్రభుత్వం యొక్క సొత్తుని వాళ్ళ మాఫియాకి కట్టబెట్టడము తక్కువ ధరకి. చివరికి మూడోది ఏంటి అంటే ఆయన పార్టీ కోసం రేపు అధికారంలోకి వస్తానో రాను అని చెప్పి వందల వేల ఎకరాలకు సంబంధించిన భూమి కేవలం 37 కోట్లకు దొబ్బేయడం. ప్రజలు ఆలోచించాలిగా ఎంత దుర్మార్గంగా కేసీఆర్ ఓపెన్గా, ఎందుకు మరి ఇంత ఓపెన్గా చేస్తున్నాడు, ఇంత వ్యతిరేకత ఉన్న జనాలు తిట్టుకుంటారనున్నా అంటే జనం పిచ్చోళ్ళు అమాయకులు. కోటర్ సీసా ముందు పడేస్తే పోయి తెల్లారు జనం ఓటేస్తారు. బిడ్డ చెప్తే ఆమె పాసర్ పంపుతుంది, ఓటేస్తారు. 5,000 ఇస్తే గొర్రె లెక్క పోయి ఓట్లేస్తారు, 10,000 రూపాయలు ఇస్తే. ఇది కేసీఆర్ ఆలోచన. చాలా ధైర్యంగా ధీమాగా ఉన్నాడు. సో మనం ఆలోచించాలి మన బిడ్డల కోసం. ఇంత నాశనం చేస్తుంటే ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రభుత్వం యొక్క సొమ్ముని ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైతే మేధావులు మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు. మరో చెల్లాకోకపోయి మరోసారి చెల్లోకోకపోయి ఒకసారి ఇచ్చింది ఆపేసారు, అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చినా ఏం ఆపేది లేదు. అప్పుడే అట్నే సంవత్సరానికి వెళ్ళి కొనసాగుతాయి. ఇలా కట్టేటోడు కాదు. అది మధ్యలో ఆపిర్రు, మీరు నోట్లు మూసుకున్నారు, గుట్టలు మొత్తం బలగొట్టి కట్టగలుగుతాం. గుట్టలు నేను ఎవరం కట్టగలుగుతాం? దేవుడే కాపాడు. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇక మనం ఆలోచించి తిరగబడకపోతే మన పిల్లల భవిష్యత్తుని ఎవడు కాపాడలేరు. ఒక జనరేషన్ అయితే కొలాప్స్ అయిపోయింది, నాశనం చేసిండు. నెక్స్ట్ జనరేషన్ కూడా, మన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం కాబోతున్నది ఇంకా మనం సైలెంట్గా ఉంటే. దయచేసి ఆలోచించండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.